ఇక 'పవన్ కళ్యాణ్' గారి గురించి ఏం చెప్తారు సార్? అది ఆయన మామూలుగా అందరికి తెలుసు. మీ అందరూ కూడా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక రాజకీయంగా వచ్చారు. ఈ ఈ కూటమి విజయంలో 'పవన్ కళ్యాణ్' పాత్ర ఏమనిపించిందండి? అది యాడ్ అయింది. ఇప్పుడు పొలిటికల్‌గా ప్రో జగన్, యాంటీ జగన్ 2 ఓట్లే మొన్న జరిగిన ఎలక్షన్‌లో. యాంటీ జగన్ అనే ఓటు మొత్తం అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మెజార్టీలు పెరగడానికి అవి ఉపయోగపడినాయి. ఇప్పుడు వచ్చిన మెజార్టీలు. లేకపోతే 10,000, 15,000తో గెలిచేవాడు 50,000 మెజార్టీ. అవి యాడ్ అయినాయి. ఇద్దరు బెనిఫిట్ అయ్యారు. కూటమి వల్ల పవన్ కళ్యాణ్ అతను బెనిఫిట్ అయ్యాడు, ఈయన బెనిఫిట్ అయ్యాడు. ఈయన అందరినీ కలుపుకెళ్ళగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి చేసుకోగలిగాడు. అంటే అందరు ప్రజలు మా డౌట్ ఏంటంటే బీజేపీని ఎలా తీసుకొస్తారు? వీళ్ళిద్దరు కలిసారు. ఆయన జైలు నుంచి అంటే జైలు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసే పోటీ చేస్తామని చెప్పారు. అవును, అదొక చారిత్రాత్మక నిర్ణయం. అది స్పాంటేనియస్ గా ఫీల్ అయ్యాడు, అక్కడక్కడ అనౌన్స్ చేశాడు. అది తర్వాత బీజేపీని కలుపుకెళ్ళటం అంటే ప్రజలకైతే ఇష్టం లేదు. బీజేపీని కలపకూడదని అనుకున్నారు అందరూ. కానీ బీజేపీ సపోర్ట్ వల్ల కూడా ఉపయోగపడింది మనకి. ఉపయోగపడిందంటే ఉపయోగపడింది, ఉపయోగపడలేదంటే ఉపయోగపడలేదు. అది పెద్ద ఇష్యూ కాదు. మోడీ గారు చిలకలపేట వచ్చినప్పుడు జగన్ గురించి కానీ ప్రభుత్వం అవినీతి గురించి కానీ ఏం మాట్లాడలేదు. అది ఆ రోజున తెలుగుదేశానికి నష్టం అని కొంతమంది ఫీల్ అయ్యారు. కానీ అదే ఉపయోగపడింది. వీళ్ళు తెలుగుదేశం ఇది వైఎస్ఆర్సీపీ బీజేపీ అండర్స్టాండింగ్లోనే ఉంది అనేది జనంలోకి వెళ్ళింది. అందువల్ల నష్టం జరగలే. బీజేపీతో పెట్టుకున్న దానివల్ల నష్టం జరగలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఈ రాజకీయాలు జరిగిందంతా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ జరిగింది. 5 మోడీతో కలిసిన కూటమి ఒకటి, మోడీకి అగెనెస్ట్గా రాహుల్ గాంధీతో కలిసిన కూటమి ఒకవైపు. అది తప్ప వేరే రాజకీయాలకు ఫోకస్ అవ్వాలి ఈ ఎలక్షన్కి. అది రెండిట్లో నేను బయట వాళ్ళందరూ అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ ఒరిస్సాలో కానీ బిజు జనతా దళ్, తమిళనాడులో ఏడీఎంకే కానీ 2 కూటమిలో లేకుండా బయట ఉన్నాయన్నీ స్మాష్ అయినాయి. ఏదో కూటమిలో ఉండాలి అంటే 2 పార్టీ సిస్టమ్ వస్తుందా ఇండియన్ పాలిటిక్స్లో అనేది దీనికి సిగ్నల్ ఇది. మరి మోడీ వల్ల అడ్వాంటేజ్ ఉంది, బీజేపీ వల్ల పెద్ద టీడీపీకి అడ్వాంటేజ్ ఏంది వాళ్ళ. అవునండి, వాళ్ళు కంటెస్ట్ చేసిన 6 ఎంపీ సీట్లలో 6 లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేల కన్నా. 3 ఎంపీ సీట్లు ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్యేసి క్యాండిడేట్స్కి అక్కడ ఎక్కువ వచ్చినాయి ఆ 3 పార్లమెంట్ పరిధిలో. అదే బీజేపీ కాకుండా టీడీపీ క్యాండిడేట్ అయితే గెలిచి ఉండేవాడేమో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారండి. అది ఆయనకి చాలా మంచి శాఖలు కూడా ఇచ్చారు. పంచాయతీరాజ్ అని, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మంచినీటి సరఫరా. ఏమనిపిస్తుంది సార్ అది అన్ని చూస్తుంటే? అదే వర్క్ చేయడానికి అవకాశం, కాన్సన్ట్రేట్ వర్క్ చేస్తే మంచి పేరు వస్తుంది. అట్లానే సెంట్రల్ ఫండ్స్ తీసుకురావాలి ఆ పర్టికులర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే పంచాయతీరాజ్ కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటన్నిటిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాన్సన్ట్రేట్ చేస్తే మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఆఫీస్లోనూ చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అన్నారండి. అదొక ప్రజలు కూడా చాలా సంతోషించారు. జనరల్గా ఆయన ఉపయోగించుకుని వదిలేస్తారన్న ఒక పుకారు పుట్టించారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదేం కాదని ఆయన ప్రూవ్ చేయగలిగారు. అదే ఆయన స్టేట్స్మెన్షిప్, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అందరినీ కలవటం, ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వటం. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చూస్తే జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. కారు అసెంబ్లీలో రావడం కానీ, అసెంబ్లీలోకి వచ్చిన స్వేరింగ్ ఇన్ మంత్లో కానీ చేయటంలో కానీ ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఆయనకి ఇచ్చారు. ఆయనే విండిక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళే మనిషి కాదు, ఆ మనస్తత్వం లేదు. వైఎస్ఆర్సీపీ బిల్డింగ్ ఒకటి ఉన్నారంటే వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ అంటే తాడేపల్లిలో వాళ్ళు కూర్చేశారండి. నా డౌట్ ఏంటంటే ఒక సీఎం అంటే వాళ్ళు ఒక అధికారంలో ఉన్న పార్టీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా.
ఒక వైఎస్ఆర్సీపీ కార్యాలయం కడుతున్నప్పుడు దానికి పర్మిషన్స్, తర్వాత ప్లాన్ ఇవన్నీ ఉండాలి కదా! ఇవన్నీ లేకుండా ఎలా కట్టగలిగారంటే సార్ వీళ్ళు? దాన్ని కూల్చేసారండి వాళ్ళు మార్నింగే. అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వీక్‌నెస్ ఏంటంటే, సరైన సీఎంఓ బ్యాకప్ ఆఫీస్ లేకపోవటం. ఒక ఆర్‌డీఓ స్థాయి వ్యక్తుల్ని సీఎంఓ హెడ్‌గా పెట్టుకొని, ఇవన్నీ నడపటం వలన కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదనుకుంటున్నాను నేను. అదే మీరు మీరు చెప్పినట్టు చెప్పిన మామూలుగా ఇవన్నీ పర్మిషన్ ఏదైనా లేవండి. ఏదైనా ల్యాండ్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా డిపార్ట్మెంట్‌లో ఉంటే. టూరిజంలో గానీ, లేకపోతే ఇరిగేషన్‌లో గానీ ఏదైనా డిపార్ట్మెంట్‌లో ఉంటే రెవెన్యూలోకి తీసుకొని, రెవెన్యూ నుంచి మామూలు క్యాబినెట్‌లో పెట్టుకొని అప్రూవ్ చేసి, అలాట్ చేసి ఎళ్ళాలి. మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం అనే ప్రాసెస్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆఫీసులకి ఇవ్వచ్చు అనేది చట్ట సవరణ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే చేశారు. ఒక హెడ్ క్వార్టర్స్ అయితే 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఇవ్వచ్చు. లేకపోతే చిన్న సబ్ ఆఫీసులు అయితే 1 ఏకర్ వరకు ఇవ్వచ్చు. అనేది మామూలు చట్ట సవరణ ఉంది. దే ఆర్ ఎలిజిబుల్. బట్ ప్రొసీజర్ ప్రకారం చేసి ఉండరేమో. ప్రొసీజర్ ప్రకారం ల్యాండ్ తీసుకొని ఉంటే ల్యాండ్ పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదండి. పర్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు అవును. ఈయన ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ అది కూల్చేసిన తర్వాత ఇది ఒక అరాచక పాలన, విధ్వంసక పాలన అంటున్నారు. మరి గీతం యూనివర్సిటీలో చాలా మంది ప్రజలు అనుకున్నారు అనమాట. గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో అది యూనివర్సిటీ పిల్లలు చదువుకునే యూనివర్సిటీ. అక్కడ కూడా వీళ్ళు కూల్చేయడానికి ఫ్రైడే వెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా కోర్టుకు వెళ్ళటానికో దేనికి ఇవ్వాలి. అవేం లేకుండా ఫ్రైడేనే పెట్టిస్తారండి. వీళ్ళు అనుకున్నది కూల్చేయడం చేసేసారు. అదే విండిక్టివ్ పాలిటిక్స్. విండిక్టివ్‌గా ఎవరి మీదైనా సరే కక్షపూరిత కక్షపూర్తిగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు డౌన్‌ఫాల్ ఎక్కడొచ్చింది? ఫస్ట్ ఈ చర్యల వల్ల వీళ్ళు అరాచకంగా మంత్రులు మాట్లాడటం, ఎమ్మెల్యేలు మాట్లాడటం, దానికి పరాకాష్ఠగా భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అది టర్నింగ్ పాయింట్. భువనేశ్వర్ గారి మీద వీళ్ళ వెధవ మాటలన్నీ కూడా అవును. అది లేడీస్ మీద ప్రభావం పడింది. వీళ్ళకి తెలియట్లే వైసీపీకి. అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర అని చేసిన దాంట్లో గవర్నమెంట్ వ్యతిరేకించడం, ఒక కేటకు ఒక మోరల్ పోస్తూ జనానికి ఒక నమ్మకం. అతని పాదయాత్ర హెల్ప్ చేసింది. ఫైనల్గా ఈయన్ని మీద అరెస్ట్ చేయటం, జైలుకి పంపించడం అనేది పరాకాష్ఠ అయింది. ఆ రోజునే డిసైడ్ అయిపోయింది. ప్రజల్లో ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటనేది కాదు, గవర్నమెంట్ మారుతుంది అనేది సింపతి పెరిగింది. ప్రజల్లో ఒక మార్పు అంటే ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది అనేది 1 ఇయర్ బ్యాకే వచ్చేసింది. అది ఒక తిరుగుబాటు వచ్చినాక అది ఏ రేంజ్కి వెళ్ళొద్ది అనేది బ్యాక్ ఎండ్లో వచ్చేటప్పటికి అనేకం కూటమి కట్టారు, జనసేన కలిసింది, బీజేపీ కూడా కలిసింది, అన్ని వర్గాలు కలిసినాయి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళు చేసిన తప్పు సమర్థించుకోలేకపోయారు. యాక్టు మంచిదే కానీ దాని మీద ఫోటో వేసుకోవటం ఇవన్నీ ప్రజల్లో కొద్దిగా తిరుగుబాటు వచ్చినట్టు. తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే భయపడ్డారు కూడా. అంటే మా ఆస్తులు కూడా ఈయన తీసుకుంటారమ్మా, తాకట్టు పెడతారమ్మా. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. అండ్ డిజిటల్ సర్వే చేయాలి. డిజిటల్ సర్వే చేసినప్పుడు ఎంతో కొంత వ్యత్యాసాలు ఉంటాయి. అది ఎవరికి కోర్టు అనేది కోర్టులో వేస్తే కోర్టుల కొద్దీ డిస్ప్యూట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ ధరణి అని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కొత్త చట్టం 100 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాక కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అది సరి చేసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద ఏమిటంటే అతను ఫోటో వేసుకోవటం పాస్బుక్ మీద, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఫోటో ఉంటే బాగుండేది. అదే గవర్నమెంట్ చిహ్నం ఏదైతే ఉంటే అది వేయాలి. ఒక వ్యక్తి ఫోటో వేయకూడదు. అది శాశ్వతం. పాస్బుక్ వ్యక్తి శాశ్వతం కాదు. గవర్నమెంట్ చిహ్నం అనేది శాశ్వతం. అవునండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అంటే ఈ పవన్ కళ్యాణ్ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేయాలటండి. అవును. ఇంకా 3 సినిమాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదండి. అంటే ఇంకా అది కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నందుకు అడుగుతున్నాను.
చేయొచ్చు కానీ దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రొసీజర్స్ ఉన్నాయి. పర్మిషన్లు తీసుకోవడం అలాగే. పర్మిషన్ తీసుకోవడం. ఉమ్, అంటే అక్కడ ఒక క్యాబినెట్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాలరీ కానీ పెర్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇంకో చోట మళ్ళీ తీసుకోకూడదు. ఓకే అండి. అంటే ఫ్రీగా చేస్తానని ఇప్పుడు రామారావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక సినిమా యాక్ట్ చేశాడు. అవును, విశ్వామిత్ర అనుకుంటా, బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఇది తీసుకునేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సుప్రీంకోర్టులోనూ పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన రూపాయి శాలరీ తీసుకున్నాడు. శాలరీ తీసుకోవాలి, ఆయన ప్రిన్సిపల్ కదా. అవును, చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అవునండి. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు 1 రూపీ శాలరీ, అంటే 1 రూపీ కూడా తీసుకోకుండా చేయటానికి లేదు కాబట్టి 1 రూపీ శాలరీ. ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి, ఆ ఫ్రీగా అంటే కుదరదు అనమాట. ఈ పవర్ గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది కదా, ఈజ్ రెస్పాన్సిబుల్. ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేస్తారంటే చట్టానికి అనుబడి చేయాలి.